మీరు ఆల్రెడీ ఒక 40 హాస్పిటల్స్ అండ్ ఇండిపెండెంట్ డాక్టర్స్కి చేస్తున్నారంటున్నారు. సో వెన్ కంపేర్ టు ద అదర్ సోషల్ మీడియా ప్రొఫెషనల్స్, సో మీ స్ట్రాటజీస్ తోటి ఎటువంటి యాడ్ ఆన్ సర్వీస్ మీరు ప్రొవైడ్ చేయగలుగుతున్నారు? సో బేసికల్గా ఏం లేదండి, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో ఈ రోజు వరకు అయితే తెలంగాణ, ఆంధ్రలో సోషల్ పోస్ట్ డిజిటల్ మీడియా ఈజ్ ఏ లీడింగ్ నెట్వర్క్ అండి. హెల్త్ కేర్ పరంగా చూస్తే హెల్త్ కేర్లో మా దగ్గర ఉన్న హాస్పిటల్స్ ఎవరి దగ్గర లేవు. ఓకే, టు బి హానెస్ట్, మా దగ్గర ఉన్న డాక్టర్లు ఎవరి దగ్గర లేరు. కానీ మేము చెప్పుకోము. ఎందుకు అని అంటే మన కస్టమర్లు హ్యాపీగా ఉంటే చాలు. ఎంతసేపు మనం దాన్ని ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలలో మా హాస్పిటల్స్ కూడా మేము చేస్తున్నామని చెప్పకుంటుంటేనే వాళ్ళకి లాభం. అది అట్లా ఉండాలని ఆ గోప్యత మెయింటైన్ చేస్తూ మా కస్టమర్లను మేము ప్రమోట్ చేస్తున్నాం. కమింగ్ టు ఎక్స్పర్టీస్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే వీఆర్ ఇన్ టు దిస్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఫర్ లాస్ట్ 10 years. సో మేము ఇన్ని రోజులు ట్రావెల్ చేయడం వల్ల మా హాస్పిటల్స్ తోటి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఎలా సక్సెస్ చేసామో మాకు తెలుసు. అక్కడ మాకు వచ్చిన బెస్ట్ లెర్నింగ్స్ ఏంటి, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటియో తెలుసు. ఒక ఇండివిజువల్ డాక్టర్ని ఎలా సక్సెస్ చేసామో తెలుసు. అక్కడ ఉన్నటువంటి లెర్నింగ్స్ తెలుసు. దీనివల్ల ఏమవుతాయంటే మాకున్న అనుభవాల వల్ల వేరే ఏజెన్సీస్ ఇప్పుడిప్పుడే ఎంటర్ అయ్యి ఉండొచ్చు, ఒక 5 6 చేస్తూ ఉండొచ్చు, లో బడ్జెట్లో చేస్తూ ఉండొచ్చు. కానీ వాళ్ళకు లెర్నింగ్స్ రావడానికి ఇంకో 5 సంవత్సరాలు పడుతుంది. మాకు ఆల్రెడీ ఆ లెర్నింగ్స్ అన్నీ ఉన్నాయి. ఒక డాక్టర్ ల్యాండింగ్ నుంచి ఎలా తీసుకెళ్ళాలి, ఇంక్లూడింగ్ క్వశ్చనర్ ప్రిపరేషన్ నుంచి మేమే చూసుకుంటామండి. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను, నువ్వు ఏదో వాగేసే చెప్పేసి అన్నది కాదు.